నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరిధాన్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో మధు యాష్కి గౌడ్ విమర్శలు. అదనపు కట్నం వేధిస్తున్నారు, రక్షించండి. ప్రెస్ మీట్ లో మొరపెట్టుకున్న బాధితురాలు. సాయి గణేష్ ది ప్రభుత్వ హత్య ఆరోపించిన బీజేపీ నాయకుడు. ముస్లిం మైనార్టీల సంతోషం కోసం రంజాన్ కానుకలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే, వరి ధాన్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా ఆడుతూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే రాహుల్ గాంధీ ఇక్కడకు వస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ హెచ్చరించారు. 6వ తారీఖు వరంగల్లో జరగబోయే భారీ బహిరంగ సభను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో మధు యాష్కి గౌడ్ పర్యటించారు. ఆయనకు డాక్టర్ రామచంద్ర నాయక్, నెహ్రూ నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనని కురవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మాజీ మంత్రి బలరాం నాయక్, డోర్నకల్ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మధు యాష్కి గారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సార్ ఎక్స్ట్రా వాళ్ళని చెప్పు. ఏందన్నా అన్న కింది చెయ్యి అన్నది చెయ్యి. వీరభద్రస్వామి కురువి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని వీరభద్రస్వామిని వేడుకోవడం. రేపు 6వ తారీఖున రాహుల్ గాంధీ గారికి సభ జరగబోతున్నది. అది కూడా రైతు సంఘర్షణ సభ పేరు పైన రైతులు నట్టేట ముంచిన రాబందుల సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సమస్య పరిష్కరించిన వీళ్ళే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నప్పుడు రైతుల నడ్డి విరుస్తూ యువతకు ఉద్యోగాలు రాకుండా అట్టడుగు వర్గాలను అణిచివేస్తూ తెలంగాణ ఏదో గొర్రెల బర్లకు చేపలకు అనేటట్టుగా తెలంగాణ వచ్చినాక అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు వేధిస్తున్నారు. వారి నుంచి తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఒక మహిళ ఖమ్మం జిల్లా విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది. 2012లో తన వివాహం అయ్యిందని, భర్త హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో డాక్టర్ అని బాధితురాలు ధనావత్ ప్రియాంక తెలిపారు. పెళ్లి అయిన ఏడాది తర్వాత అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని, వేరే అమ్మాయితో సహజీవనం కొనసాగిస్తూ 4 ఏళ్ల పాటు తప్పించుకుంటూ తిరిగాడని వివరించింది. గతంలో తాను తన పిల్లలపై హత్యాయత్నానికి ప్రయత్నించారని తెలిపింది. భర్త నుంచి తనకు రక్షణ కల్పించండి అని పోలీసుల అధికారులను, మహిళా కమిషన్లను, మహిళా సంఘాలను, ప్రజాప్రతినిధులను ఆమె వేడుకున్నారు. తొమ్మిదిలో నా భర్త దేవిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని దొంగచాటుగా కాపురం పెట్టాడు సార్. తను డిగ్రీ 2nd ఇయర్ 3rd ఇయర్ చేస్తుంది. అప్పుడు ఖమ్మంలోనే సార్, మా ఇంటి పక్క సందులోనే ఉంటుంది. అవును సార్. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్త మామ అందరూ కలిసి ఇప్పుడు పెద్దల సమక్షంలో ఎట్లా చేస్తారో అట్లనే చేసుకుని అమ్మాయిని తీసుకెళ్లారు ఖమ్మం నుంచి.
ఖమ్మం నుంచి తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ మా అత్తయ్య మామతో కలిసి ఉన్నారు. అక్కడ వెళ్ళి పక్కనింటి వాళ్ళని అడిగితే పెళ్లి చేసుకుని ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఆయన గురించి వెతుకుతూనే ఉన్నాను. ఆయన గురించి ప్రూఫ్, వాళ్ళిద్దరు కలిసిన ప్రూఫ్ కావాలని చెప్పేసి వెతుకుతున్నాను సార్. అయితే ఈ లాస్ట్ 11న ఏమైందంటే ఏప్రిల్ 11న వాళ్ళిద్దరు సూర్యాపేటలో ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మా కుటుంబ సభ్యులు చెప్పడం వల్ల వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు సార్. వెళ్ళి ఎందుకు బాడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, నాది నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా ఇద్దరు బతుకులు ఏమవ్వాలి అని చెప్పేసి అడిగితే నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నీ పిల్లల్ని నువ్వు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి నా మీద హ్యాండ్ రైస్ చేసుకున్నాడు సార్. నన్ను నా మీద హ్యాండ్ రైస్ చేసుకోవడం వల్ల పక్కనింటి వాళ్ళందరూ వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉండగా భార్య ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఆయన్ని మాట్లాడారు సార్. అక్కడ అంటే నెట్టుకోవడం అయిపోయింది, ఇద్దరు కొట్టుకోవడం అట్లా గొడవ అయింది సార్. ఆ గొడవ క్రమంలో ఏమైందంటే ఆయన నా మీద కేసు పెట్టాడు. నేను ఆయన మీద అటెంప్ట్ మర్డర్ చేయడానికి వచ్చినట్టు, ఆయన్ని కొట్టడానికి వచ్చానని చెప్పేసి నా మీద రివర్స్ కేసు ఫైల్ చేశాడు సార్ ఆయన. అసలైతే వాళ్ళు కావాలని మమ్మల్ని, నా పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నారు సార్. నా దగ్గర నుంచి కట్న కానుకలు అన్నీ తీసుకున్నారు. అదనప్పుడు కట్నం కోసం నన్ను 5th మంత్లో ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా నిర్దాక్షిణంగా నన్ను మా అత్త మామలు నా భర్త ఖమ్మం బస్టాండ్ దగ్గర వదిలేసి నన్ను వెళ్ళిపోయారు సార్. అప్పటి నుంచి నా గురించి కానీ నా పిల్లల గురించి కానీ ఎప్పుడు రాలేదు సార్. తీసుకెళ్తామని కాబట్టి నాకు నా భర్త కావాలి సార్. నాకు అతనితో ప్రాణభయం ఉంది. నాకు నా పిల్లలకి ఏమవుతుందో ఏంటో అని ప్రతి క్షణం భయపడుతున్నాను. నేను మా ఇంటి ముందు అందరినీ పంపిస్తున్నాడు సార్. ఎవరెవరో గుర్తు తెలియని మనుషుల్ని పంపించి వాళ్ళతో ఏవేవో మాటలు చెప్పిస్తున్నాడు, రాళ్ళు ఇసురుస్తున్నాడు మా ఇంటి పైకి. ఏ టైంలో ఎక్కడ ఏమవుతామని కూడా అర్థం కావట్లేదు మాకు. మా అత్త మామలు, మా ఆడపడుచు, మా బావ గారి వల్ల నాకు ప్రాణభయం ఉంది సార్. ఖమ్మంకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ది ప్రభుత్వ హత్య అని బీజేపీ నాయకులు ఆరోపించారు. సాయి గణేష్ ఆత్మహత్యకు నిరసనగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒత్తిడితోనే పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపించారు. సాయి గణేష్ మృతికి కారణమైన పువ్వాడ అజయ్ కుమార్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన కేసీఆర్ కేసీఆర్ డౌన్ డౌన్. సాయి గణేష్ని అనేక మనోవేదనకు గురి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయాలి, లేదా కేసీఆర్ గారు ఒక అమాయకుడి ప్రాణాలు పలుకున్నందుకు మంత్రి గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. మరి కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వేలెత్తి చూపిన వాళ్ళను ఒక్కరిని కూడా వదలకుండా రాష్ట్రంలో అనేక చోట్ల ఎందరో మంది అమాయకులను వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడుతున్న తరుణంలో మరి ఒక్కొక్కరిని వెంటబడి వాళ్ళకి అనేక మనోక్షోభాలకు గురి చేస్తూ ప్రాణాలు తీసుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికింది. మరి ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా మారుతుంది. దీనికి కారణం కేసీఆర్ యొక్క నిరంకుశమైన వైఖరి, కేసీఆర్ యొక్క ప్రతీకార వైఖరి. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణని నేనేదో 5-6 రోజుల సత్యాగ్రహంతో సాధించిన విరవీగుతూ ఉద్యమ నాయకుడినే మరి రాష్ట్ర సారథిగా అయితే ఎందరిలో మంచిగా చేస్తామని చెప్పిండు. ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు ఎన్నో చేపడతామని చెప్పిండు. మరి అట్లాంటి వ్యక్తి జరిగిన అవినీతిని వేలెత్తి చూపిస్తే ఒక్కొక్కరిని కూడా వదలకుండా వాళ్ళని ఎన్నో కేసులలో ఇరిపించి అమాయకమైన ప్రజలకు రౌడీ షీటర్లు ఓపెన్ చేయించి సాయి గణేష్ లాంటి ఎందరో వ్యక్తుల ప్రాణాలు పోగొట్టడానికి కారణమైంది. కాబట్టి కేసీఆర్కు పదవిలో కొనసాగే హక్కు లేదు. మరి ఒకవేళ ఇలాంటి మరణకాండ కంటిన్యూ అవుతుంటే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేసీఆర్ గారు గద్దె దిగే వరకు మా పోరాటం సాగిస్తామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముందు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒట్టేసి చెప్తున్నాం, కేసీఆర్ మీరు బీజేపీ కార్యకర్తల జోలికి రాకూడదు. ఒకవేళ మీరు బీజేపీ కార్యకర్తల గిట్ట జోలికి వస్తే మీరు కోతితో పెట్టినట్టు అవుతుంది. ఖబర్దార్ లంకల
ముస్లిం మైనార్టీలు సంతోషంగా పండుగను జరుపుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ కానుకలు అందిస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ ప్రభుత్వం తరపున మైనార్టీలకు రంజాన్ కానుకలు అందజేశారు. సీఎం ప్రతి పండుగకు మతపర భేదం లేకుండా కానుకలు అందజేస్తున్నారని గుర్తు చేశారు. आज जो तेलंगाना होने के बाद हमारे चीफ मिनिस्टर ने श्री के चंद्रशेखर राव ने एक सेक्युलर आदमी है, वो ये हर मजहब के लोगों को, जो हिंदू लोगों को जो टाइम पे वहाँ की गिफ्ट पाकिटा देते, क्रिसमस टाइम पे जो क्रिश्चियन वालों को भी गिफ्ट पैकेट देते हैं, और ये माइनॉरिटी का रमज़ान के टाइम पे उन लोगों के गिफ्ट पैकेट देना और खाना खिलाना उनके ये तय करें। और हर साल से चलते हुआ आज हमें निर्मल में 2000 पैकेट गिफ्ट पैकेट मंजूर हुआ। हमारे यूसुफ भाई ने नहीं, निर्मल में थोड़ा पॉपुलेशन ज़्यादा है, ज़्यादा होना बोल के बताने के बाद लास्ट टाइम भी 1900 डिस्ट्रीब्यूशन करने से वास्ते तय हुआ। 1100 विलेजों को 1100 विलेजों को या 1900 पूरा 3000 गिफ्ट पैकेट हम पूरे डिस्ट्रीब्यूट करें। हमारे चीफ मिनिस्टर ने एक अच्छे दिलदार है, सोच के हर कम्युनिटी को, हर मजहब को साथ लेके जाना, ऐसा बताते हुए आगे जा रहे। बिल्कुल आप सब लोग गिफ्ट पैकेट लेने जो भी आए सब लोग రంజాన్ కి ముబారక్బాద్ देते हुए సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ 376తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. అట్లే బాగుంటుంది. పట్టణం నయానగర్లో జరిగిన రేప్ కేసు విషయంలో 2 నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించి ఆ నేరస్తులను పరిశీలించి వారిని అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని సూర్యాపేట కోర్టుకు తరలిస్తున్నాం. బాధితురాలను మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరిగింది. వారి యొక్క బాధితురాలు సాక్ష్యం కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కేసులో నిందితులపైన కఠిన చర్య తీసుకొని వాళ్ళు విజ్ఞప్తి చేసిన వారి తల్లి విజ్ఞప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత దీన్ని ఈరోజు సూర్యాపేట కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఈ కేసులో 376Dలో కేసు నమోదు చేయడం జరిగింది. మిగతా ప్రావిజన్స్, ఐపీసీ ప్రావిజన్స్ కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని ఈరోజు సూర్యాపేట కోర్టులో హాజరుపరుస్తున్నాం. గ్రామాల్లో తిరుగుతూ నకిలీ టీవీలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. సోనీ కంపెనీ పేరు మీద నకిలీ టీవీలను తక్కువ ధరకు అమ్ముతున్న వారిపై పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోన్మూల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. 4 వ్యక్తులతో పాటు ఒక కారు, ఒక స్కూటీ, 23 టీవీలు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ బుధాన్ టౌన్కు చెందిన వారిగా గుర్తించారు. ఢిల్లీలో 9,500 రూపాయలకు కొని ఇక్కడ 30,000 నుంచి 40,000 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే ఎడ్యుకేటెడ్ వాళ్ళే చదువు మంత్రి పని ఇస్తుంటే ఎమ్మెల్యే ఎంత 10 లక్షలు నిలబడాలి నా పక్కకు. తారీఖు రోజు అంగడి చిట్టంపల్లి గ్రామంలో, పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో శ్రీ కేతావత్ గోపిచంద్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద ఒక టీవీని పట్టుకొని వచ్చి, ఇది సోనీ కంపెనీ, దీని ఒరిజినల్ కాస్ట్ 40,000 నుంచి 45,000 వరకు ఉంటుంది, కానీ నాకు వేరే. ముఖ్యమంత్రి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాషా కాలనీలో టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు బషీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు చెవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఉపాలగూడ పాషా కాలనీ బస్సులో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. దానికి బషీర్ భాయ్ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి, మా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ మా ఎంపీ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అంటేనే 31 రోజు ఎంతో దీక్షతో నుండి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పగడబందితో చేస్తూ దీని అందరినీ హిందూ ముస్లిం అనుకుంటూ అందరినీ పిలుచుకొని ఒక సంతోషం పండుగ చేసుకుంటుంటారు. దీనికి మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీద ప్రజలకు అందరూ కూడా బట్టలు ఇవ్వడం కానీ, మసీద్లలో కొన్ని మసీద్లలో ఇఫ్తార్ ఇంది ఇవ్వడం కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో ముందుకు తీసుకున్నాం. ఇది ఒకటే పండుగ కాదు, రంజాన్ పండుగ కానీ, బక్రీద్ పండుగనే కానీ, బోనాల పండుగనే కానీ, గణేష్ పండుగనే కానీ, ఇవన్నీ కూడా ఎంతో పకడ్బందీగా మన ముఖ్యమంత్రి గారు ప్రజలలో నేనున్నా బంగారు తెలంగాణ కలగాలంటే ఈ విధంగానే ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా బషీర్ భాయ్ గారు భోజనం పెట్టి అందరినీ రోజా కుల విడిపించి అందరినీ కూడా ఎంతో సంతోషపెట్టి ఆ భగవంతుడు దీవెనార్థించి మనం కూడా ఒకటే కోరుతున్నాం, ఆ భగవంతుడు అందరికీ ఒకేలాగా చూడాలి. తెలంగాణ అందరినీ కూడా హిందూ ముస్లిం ఎవరు అనుకుంటా మనం అందరం అన్నదం లేకుండా చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పండుగ అయినా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం. అదే చాలా సంతోషం అని మన ముఖ్యమంత్రి గారు అంటుంటారు. ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదో కానీ ఎంతో సంతోషం ఉన్నది. ముందు కూడా ఎప్పుడు ఇలాంటి పండుగలు ఇంకా ముస్లిం సోదరులందరూ జరుపుకొని రాబోయే రోజులలో 31 రోజు కూడా ఆనాడు అందరం కూడా అన్నదమ్ములు లేకుండా పెద్ద ఎత్తున పండుగ చేసుకునే బాధ్యత కూడా మనలో ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నారు. మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున సిటీలనే కానీ ఎక్కడైనా కానీ ఇఫ్తారీని తెచ్చి అందరినీ కూడా పిలిచి ఆయన కూడా ఎంతో ఘనంగా చేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మేము కూడా గొప్ప అదృష్టవంతమని అనుకుంటున్నాం. రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలపై హైదరాబాద్ సుచిత్ర సిగ్నల్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. దీంతో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అడ్డుకున్న కార్యకర్తలను చితకబాదడంతో కొందరు బీజేపీ నేతలు గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
అదే పద్ధతిలో మరి ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారి పాదయాత్రలో మరి ఈ యొక్క టీఆర్ఎస్ మూలాలు కదులుతున్నాయని చెప్పేసి భయపడి మరి కారద్దాలు పలగొట్టడం జరిగింది. గతంలో కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి ఏదైతే ఈ యొక్క భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ఒక్కసారి చూసినట్టయితే తెలంగాణ కొరకు మన రాష్ట్రం మనం తెచ్చుకోవడానికి 1200 మంది బలిదానం కావడం జరిగింది. మరి 1200 మంది బలిదానం అయితే ఆ రోజు యొక్క రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడడానికి 1200 మంది చనిపోతే ఈ యొక్క ఏర్పడ్డ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ యొక్క మంత్రులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మరి వీరి యొక్క అరాచక పాలన గతంలో సిరిసిల్లలో కూడా ఇసుక మాఫియా అని చెప్పి కంప్లైంట్ చేస్తే వాళ్ళని కూడా మరి లారీ ట్రాక్టర్ ఎక్కించి చంపడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి ఉద్యమకారుల మీద మరి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క ఖమ్మంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించకపోవడం ఏమిటని బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. అంబర్పేట శ్రీరమణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కె రాకేష్, వినోద్ కుమార్, మహిళా అధ్యక్షురాలు మణిచందు, పెడ్డి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఎరకల మహేందర్ గౌడ్. మనకు స్వతంత్రం కొరకు ఎంతోమంది మహనీయులు పోరాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించిన వ్యక్తి. ఆయనను మనము జయంతి రోజు, వర్ధంతి రోజే గుర్తించుకుంటున్నాం. దాని తర్వాత మనం మర్చిపోతున్నాం. ఆయనను మనం ఎల్లకాలం గుర్తించుకోవాలంటే మన భారత ప్రభుత్వం కరెన్సీ నోటు పైన ఆయన చిత్రపటాన్ని ముద్రిస్తే చాలా బాగుంటుంది. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం ఆయన చూపించిన మార్గంలో ఇంకా నడుస్తలేం. మనం ఇకనైనా ఆయన మార్గంలో నడవాలి. ఎవరైతే మనకైతే ఏవైనా ఫలాలు మన గురించి చేసిండో అవన్నీ ఫలాలు అనుభవిస్తున్నాం. కానీ ఆయన నోటు పైన మాత్రం అంబేద్కర్ గారిది భారత ప్రభుత్వం ఎందుకు వేస్తలేదో ఇప్పటివరకు తెలుస్తలే. స్వతంత్రం గురించి పోరాడిన ఎంతోమంది మహనీయులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఒక గాంధీ తాత చేస్తాడు. అంతే, గాంధీ తాత ఒక్కడే స్వతంత్రం తీసుకొచ్చిండా. బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో పోరాడి ఎంతో వాళ్ళ గురించి రాజ్యాంగం రాసించిన బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు మర్చిపోతున్నారు? ఇకనైనా ప్రభుత్వం దయచేసి
మన బిఆర్ అంబేద్కర్ గారిది మన నోటు పైన ఖచ్చితంగా ఆయన ముద్ర వేయాలని, ఆయన చిత్రపటం వేయాలని బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక తరపున నా యొక్క విజ్ఞప్తి. జై భీమ్, జై భీమ్. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్ర తెలియాలన్నా, యువకులకు కూడా ఆయన ఆదర్శంగా ఉండాలి అన్నా కానీ మనము ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏదో ఒక కరెన్సీ నోటు మీద ముద్రించాలనేది మా ప్రత్యేక డిమాండ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ చాకిర్ పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలియజేసింది. పార్టీ నాయకులు ఎడ్ల బండిపై సిలిండర్, మోటార్ బైక్ ను పెట్టి ప్రదర్శన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద మధ్య తరగతి వారి కడుపు కొడుతున్నారని పార్టీ అధ్యక్షుడు జయరాజ్ ఆరోపించారు. ఈరోజు దేశంలో చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలు గత 2 సంవత్సరాల నుంచి కరోనాతో విలవిలలాడుతూ ఆర్థికంగా చితికిపోయి ఎన్నో కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డు పాలైనటువంటి సందర్భంలో అది జాలదన్నట్టు కనీస కనికరం లేకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, గ్యాసు, ఇంట్లో నిత్యం వాడుకునేటువంటి గ్యాసు మరియు కరెంటు ఛార్జీలు పెంచుతూ మరి సామాన్యుని నడ్డి వీరిస్తూ మరి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. పెంచినటువంటి ఈ యొక్క గ్యాస్ ధరలను, డీజిల్, పెట్రోల్ ధరలను, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరిధాన్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో మధుయాష్కి గౌడ్ విమర్శలు. అదనపు కట్నం వేధిస్తున్నారు, రక్షించండి. ప్రెస్ మీట్ లో మొరపెట్టుకున్న బాధితురాలు. సాయి గణేష్ ది ప్రభుత్వ హత్య ఆరోపించిన బీజేపీ నాయకులు. ముస్లిం మైనార్టీల సంతోషం కోసం రంజాన్ కానుకలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్న మంత్రి ప్రభాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి2 న్యూస్. లక్ష్యం సమాజ హితం.